హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఇక్కడ కొల్లికాయలు అనేది ఒక చెట్లు ఉన్నాయి. ఇక్కడ చూడండి కొన్ని చెట్లు. వీటిని మనం ఎలా దేనికి ఉపయోగిస్తారు ఏందనేది ఇప్పుడు చెప్తాను. చూడండి, ఇవేనండి, ఇవేనండి కొల్లికాయలు అంటే. ఇవి చూడండి, ఇవి చెట్లకి ఇట్లా ఉన్నాయి. ఇవి కొంచెం ఆయుర్వేద వైద్యానికి మంచి ఉపయోగం అండి ఇవి. ఇదిగో ఫ్రెండ్స్, కొల్లికాయల చెట్టు అనేది ఎలా ఉంటుంది నేను చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో ఫ్రెండ్స్, ఇవే ఫ్రెండ్స్, ఇవి ఆయుర్వేదానికి మంచిదండి ఇవి. ఈ కాయలు ఇప్పుడు నేను కోస్తున్నాను. ఇదిగో చూడండి, ఇగో ఇది ఆకు ఎలా ఉంటుంది. ఇదిగో ఫ్రెండ్స్, ఈ ఆకు ఎలా ఉంటుంది. ఇవి దేనికి ఉపయోగిస్తారు దేని అనేది చెప్తున్నాను. చూడండి, ఏమన్నా మోకాళ్ళ నొప్పులున్నా, గ్యాస్కి, అన్ని రకాలుగా ఔషధానికి ఇది పనిచేసిద్ది ఫ్రెండ్స్. వీటిని ఎలా వండాలి ఏందనేది నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. ఈ కాయలన్నీ నేను కోస్తున్నాను ఇప్పుడు. ఇగో చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉంటాయి ఈ కాయలు ఇవి. ఇగో ఫ్రెండ్స్, కొన్ని ఇలా ఉంటాయి. ఇవి ఏమన్నా కొంచెం ముదిరివండి, ఇవి ఏమన్నా లేత కాయలు ఇవి. ఇగోండి, వీటిని ఎలాగా చేసేది, ఎలా వంట చేసేది అనేది నేను మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, మొత్తం కాయలు కోస్తాను ఇప్పుడు. ఇగోండి, మొత్తం అట్లా న్యాచురల్గా ఉంటాయి మనకి. పంట గట్లు అమ్మట ఉంటాయి ఇవి, పంట పొలాలు అమ్మట. ఇగో చేలు ఉన్నాయి కదా, ఇవి చేలు అమ్మట ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి ఇవి. కానీ దీనివల్ల యూజ్ అనేది ఎవరికి తెలియదు. అది ఇప్పుడు దీన్ని ఎలా వండాలి ఏందనేది నేను చెప్తాను ఫ్రెండ్స్. ప్రస్తుతానికి కాయలన్నీ కోస్తాను ఇప్పుడు. కోసిన కాంచి ఇంకొక వీడియోలో చెప్తాను. బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వీటిని ఇప్పుడు అలుస్తున్నారు చూడు మా పిల్లలందరూ కలిసి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఒలుచుకోవాలి వీటిని. ఒలిచిన కానుంచి వీటిని ఇప్పుడు వండే విధానం చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి మా పిల్లలందరూ ఎలా ఒలుస్తున్నారు. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ మొత్తం కడుక్కున్నాం చూడండి. ఇప్పుడు ఈ మొత్తం కడుక్కొని నీళ్ళు వంపేసుకొని ఇక పొయ్యి మీద పెట్టుకొని ఉడికించుకోవాలి ఫస్ట్. రాండి ఫ్రెండ్స్, చూపిస్తాను ఎలా చేయాలనేది. కొంచెం నీళ్ళు పోసుకోవాలి ఫ్రెండ్స్, కొంచెం మరగనియాలి వీటిని. కొంచెం మరిగిన కానించి ఉడుకుతున్నాయి ఇవి. చూడండి, నీళ్ళు వేసేసుకున్నాం. ఉడికేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్, కల్లుప్పు. ఇప్పుడు బాగా ఉడికిన దాకా ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, ఉడికేసరికి ఇగో ఈ కలర్లు వచ్చినాయి ఇవి. ఇప్పుడు ఈ నీళ్ళు మొత్తం మరిగిన దాకా పెట్టుకోవాలి మనం. మొత్తం నీళ్ళన్నీ ఇంకిపోతాయి. ఇప్పుడు ఇంకిపోయిన కాడ నుంచి కొంచెం అంటే కొంచెం ఒక్క చిటికెడు నూనె వేసుకొని చేసుకోవాలి. ప్రస్తుతానికి నీళ్ళు మొత్తం ఇంకిపోతున్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా బాగా ఉడికిన కాడ నుంచి తర్వాత కొంచెం నూనె వేసుకొని
నూనె వేసుకున్న తర్వాత కొంచెం కారం వేసుకోవాలి. ఇదిగో ఫ్రెండ్స్ ఇంకిపోతున్నాయి చూడండి, మొత్తం ఇంకిపోతున్నాయి. చూడండి అయిపోయినాయి, ఇంకిపోయినాయి. ఇవన్నీ కొంచెం కూడా కావాలి చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది మొత్తం ఇంకిపోయినాయి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి మనం, కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్తో ఎగుతున్నాయి. ఫ్రెండ్స్ కొంచెం అంటే కొంచెం వేసాను నేను, ఎక్కువ ఆయిల్ ఫుడ్లో అవుతుంది మళ్ళీ ఎక్కువ వేసుకుంటే. కొంచెం బాగా వేగిన కాడ నుంచి, నూనెలో వేగిన కాడ నుంచి చూడండి ఫ్రెండ్స్ ఇట్లా ఎగుతున్నాయి. చూడండి ఫ్రెండ్స్ ఇవ్వండి మొత్తం వేగినాయి. కొంచెం కారం వేసుకున్నాం ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్ అవి బాగా వేగినవి, ఏగి ఎలా పేలుతున్నాయి చూడండి. స్మెల్ మంచిగా వస్తుంది చూడండి ఫ్రెండ్స్. మొత్తం వేగినాయి మంచిగా, కారం కూడా బాగా పడుతుంది అట్లకి. అవి బాగా ఎగితే అలా అలా పేలుతూ ఉంటుంది. నాకు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో, దించుదాం. ఓకే ఫ్రెండ్స్ మనం దించేసుకున్నాం, ఇప్పుడు దీన్ని టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. ఇదిగో ఫ్రెండ్స్ మేము అందరం ఎలా తింటున్నాం చూడండి. ఓకే ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఎలా తింటున్నారో పిల్లలు. ఎలా ఉంది బుడ్డి, ఎలాగున్నాయి, బాగున్నాయా? ఎలా ఉన్నాయి బుడ్డి? బాగున్నాయా? సరే తినేసాయి, తిను. సరే తినండి, అందరు తినండి. ఇక చూడండి ఎలా తింటుందో.